హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రకృతి సందేశము అనే పాఠంలో చదవండి, ఆలోచించి చెప్పండి, కవి పరిచయము, ప్రక్రియ, ఉద్దేశము ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు ప్రకృతి సందేశము పాఠ్య భాగం యొక్క సారాంశము అంటే ఆ పాఠం మొత్తం కూడా ఈరోజు మనము చెప్పుకుందాము. గిరిధరి ముకుర కందర సరోవరములు అనేటువంటి పద్యం ఉంది కదా, దానికి భావం ఏమంటే ఏమీ లేదు. గిరిధరి సరోవరాలు అంటే కొండల మధ్య, కొండల దగ్గరగా ఉన్నటువంటి సరస్సులను ఏమంటారు? గిరిధరి సరోవరాలు అంటారు. అర్థమైందా? ఏమీ లేదు. కొండల దగ్గరగా అంటే కొండలకు దగ్గరగా ఉన్నటువంటి సరస్సులను ఏమంటారు? గిరిధరి సరోవరాలు అంటారు. గిరి అంటే ఏమి? కొండ. దరి అంటే ఏమి? దగ్గర. కాబట్టి కొండలకు దగ్గరగా ఉన్నటువంటి సరస్సులను గిరిధరి సరోవరాలు అని అంటారు. మరి కవి ఏం చేశాడంటే ఈ యొక్క గిరిధరి సరోవరాలను అంటే కొండలకు దగ్గరగా ఉన్నటువంటి సరస్సులను దేనితో పోల్చాడు? అద్దంతో పోల్చాడు. చూసారా? ఈ గిరిధరి సరోవరాలను కవి అద్దంతోనే పోల్చడము జరిగింది. ఇంతకు ఎందుకు అద్దంతోనే పోల్చాడంటే ఏమీ లేదు. ఇక్కడ అద్దం ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో అలాగనే మనకు ఈ సరోవరంలో ఉన్నటువంటి నీరు కూడా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి కవి ఏం చేశాడంటే ఈ గిరిధరి సరోవరాలను అద్దంతో పోల్చడము జరిగింది. మరొకసారి, కొండలకు దగ్గరగా ఉన్నటువంటి సరస్సులను గిరిధరి సరోవరాలు అంటారు. కవి ఏం చేశాడంటే ఈ గిరిధరి సరోవరాలను అద్దంతో పోల్చడము జరిగింది. ఎందుకు అద్దంతో పోల్చాడు? మనకు ఈ సరస్సులో గిరిధరి సరోవరాలలో ఉండేటువంటి నీరు ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. అద్దం కూడా ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి మనకు కవిగారు గిరిధరి సరోవరాలను అద్దంతో పోల్చడము జరిగింది. తర్వాత ఆ నిర్మలమైనటువంటి సరస్సులో, ఇక్కడ సరస్సు ఉంది కదా, ఆ నిర్మలమైనటువంటి సరస్సులో ఏముంటాయి? మామూలుగా మీకు అందరికీ తెలిసిందే, సరస్సులో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? తామరలు ఉంటాయి కదా. మరి ఆ సరోవరంలో విచ్చుకున్నటువంటి తామరలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఆ నిర్మలమైనటువంటి సరస్సులో విచ్చుకున్నటువంటి తామరలు తుమ్మెదలకు, ఈ తామర పూలు ఏం చేస్తున్నాయి? తుమ్మెదలకు సంతోషాన్ని అందిస్తున్నాయి, సంతోషాలను పంచుతున్నాయి. చూసారా? ఈ సరస్సులో విచ్చుకున్నటువంటి తామరలు ఇక్కడ తుమ్మెదలకు సంతోషాన్ని ఇస్తున్నాయి. నిర్మలమైన సరస్సులో విచ్చుకుంటున్నటువంటి తామరలు తుమ్మెదలకు సంతోషాన్ని ఇస్తున్నాయి. ఈ చిత్రాన్ని మీరు ఇలాగే గుర్తుపెట్టుకున్నట్లయితే సులభంగా రాసేయచ్చు సారాంశం. చూసారా? మొదట ఏమున్నాయి? గిరిధరి సరోవరాలు అంటే కొండలకు దగ్గరగా ఉన్నటువంటి సరస్సులో నీరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి కవిగారు ఏం చేశారు? అద్దంతో పోల్చాడు. ఎందుకు? అద్దం కూడా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఆ సరస్సులో విచ్చుకున్నటువంటి తామరలు, నిర్మలమైన సరస్సులో విచ్చుకున్నటువంటి తామరలు తుమ్మెదలకు, చూసారా? తుమ్మెదలకు ఏం చేస్తున్నాయి? సంతోషాన్ని కలిగిస్తున్నాయి. తుమ్మెదలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి, సంతోషాన్ని పంచుతున్నాయి. తర్వాత వసంతకాలం. వసంతకాలంలో ఏముంటుంది మీకు అందరికీ తెలుసు. వసంతకాలంలో మనకు మామిడి చెట్లకు చిగురు అనేది కాస్తుంది కదా.
చూసారా? వసంతకాలంలో ఆశగా తిరుగుతున్నటువంటి కోకిలలకు ఇక్కడ మామిడి చెట్లు ఏం చేస్తున్నాయి? మామిడి చిగురుని అందిస్తున్నాయి. వసంతకాలంలో ఆశగా తిరుగుతున్నటువంటి కోకిలలకు మామిడి చెట్లు ఏం చేస్తున్నాయి? లేత మామిడి చిగురుని అందిస్తున్నాయి. ఇలా ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అని గొప్ప సందేశాన్ని మనకు ఇక్కడ ప్రకృతి అనేది చెప్తుందన్నమాట మనుషులకు. ఏమని? ఇక్కడేమో తామర పూలు తుమ్మెదలకు సంతోషాన్ని పంచుతున్నాయి. ఇక్కడేమో కోకిలలకు మామిడి చెట్లు మావి చిగురుని ఇస్తున్నాయి. అంటే ఇలా ఒకరికొకరు సహకరించుకోవడమే మన యొక్క సంస్కృతి అనేటువంటి గొప్ప సందేశాన్ని మనకు కవి గారు దీని ద్వారా ప్రజలకు అందజేశాడనమాట. మనకు మీరంతా ఎప్పుడైనా ఆకాశం వైపు చూసారా? మరి చూసింటే ఆకాశంలో ఏముంటాయి? ఆకాశంలో ఏముంటాయి? కరెక్ట్, ఏముంటాయి? అందమైన మేఘాలు ఉంటాయి. ఇంకా ఈ ప్రకృతిలో ఇంకా ఏముంటాయి? ఎత్తైన పర్వతాలు కూడా ఉంటాయి. ఆకాశంలో తమని తాము మరిచిపోయి తిరుగుతున్నటువంటి అందమైన మేఘాలు. ఈ అందమైన మేఘాలు ఏం చేస్తాయి? పర్వత శిఖరాలను కౌగలించుకుంటాయి. ఎత్తైనటువంటి పర్వతాలను ఎవరు కౌగలించుకుంటున్నారు? అందమైన మేఘాలు. ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో మనకు ఎత్తైనటువంటి పర్వత శిఖరాలను అందమైన మేఘాలు కౌగలించుకోవడము జరుగుతుంది. మరొకసారి, ఆకాశంలో తమని తాము మర్చిపోయి తిరుగుతున్నటువంటి మేఘాలు ఎత్తైనటువంటి పర్వత శిఖరాలను కౌగలించుకుంటున్నాయి. అంతేకాదు ఇంకా ఏమంటే, కొండలు కోనల్లో నిండుగా పూలు పూచినటువంటి తీగలు చూసారా? ఇక్కడ నిండుగా పూలు పూచినటువంటి తీగలు ఇక్కడ ఏం చేస్తున్నాయి? చెట్లను అల్లుకుంటున్నాయి. పైనేమో అందమైన మేఘాలు ఎత్తైన పర్వత శిఖరాలను కౌగలించుకుంటున్నాయి. ఇక్కడేమో నిండుగా పూలు పూచినటువంటి తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి కదా. ఇలా మానవులంతా కూడా ఈ ఐక్యమత్యంతో ఉండాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇక్కడ మనకు వీటి ద్వారా చెప్పడము జరిగింది. అందమైన మేఘాలు పర్వత శిఖరాలను ఏ విధంగా అయితే కౌగిలించుకుంటున్నాయో, తర్వాత నిండుగా పూలు పూచినటువంటి కొండ కోనలలో నిండుగా పూలు పూచినటువంటి తీగలు చెట్లను ఏ విధంగా అయితే అల్లుకుంటున్నాయో, ఇలాగనే మానవులంతా కూడా ఐక్యమత్యంతో ఉండాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని మనకు ఇక్కడ ప్రకృతి ఇస్తుంది. ఇక్కడ చూసారా? ఎవరు? మన్మధుడి యొక్క వాహనం ఏది? రామచిలుక. మన్మధుడి వాహనం వచ్చేసి రామచిలుక. మన్మధుడి వాహనమైనటువంటి రామచిలుక తన యొక్క రెక్కలను విప్పి ఎగురుతూ ఉంటుంది. ఈ మన్మధుడి వాహనమైనటువంటి రామచిలుక రెక్కలు విప్పి, తన యొక్క ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశం అనే స్త్రీ యొక్క కళ్ళల్లో కాంతిని నింపుతుంది. అర్థమైందా? ఏమి లేదు, మన్మధుడి వాహనమైనటువంటి రామచిలుక తన యొక్క ఆకుపచ్చని రెక్కల్ని విప్పి ఎగిరినప్పుడు ఏమవుతుంది? ఆకాశం అనే స్త్రీ కళ్ళలో కాంతిని నింపుతుంది. అర్థమైందా? మన్మధుడి వాహనమైనటువంటి రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశం అనేటువంటి స్త్రీ కళ్ళల్లో ఏం చేస్తున్నాయి? కన్నులలో కాంతిని నింపుతున్నాయి. చూసారా? ఈమె కళ్ళు ఎంత కాంతివంతంగా ఉన్నాయో. ఎందుకు ఈ స్త్రీ యొక్క కళ్ళు ఇంత కాంతివంతంగా మారాయంటే,
ఈ యొక్క మన్మధుడి వాహనమైనటువంటి రామచిలుక తన రెక్కలు విప్పి ఎగరడం వలన ఈ యొక్క ఆకాశం అనే స్త్రీ యొక్క కళ్ళల్లో కాంతి అనేది నింపుకోయింది. ఇక్కడ చూడండి ఏమున్నాయి, ఇక్కడ లకుముకి పిట్ట జంట, లకుముకి పిట్ట జంట ఉంది. ఇవి ఏం చేస్తున్నాయి, కొమ్మపై గుసగుసలతో కొమ్మపై కూర్చొని ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా నివసిస్తూ జీవిస్తూ ఉన్నాయన్నమాట. ఇలాగనే పరస్పరము ప్రేమానురాగాలతో జీవించాలి అని ప్రజలకు కవి సందేశాన్ని ఇస్తున్నాడు. అర్థమైందా? అంటే లకుముకి పిట్ట దంపతులు ఏ విధంగా అయితే అన్యోన్యంగా ప్రేమానురాగాలతో నివసిస్తాయో అలాగే ప్రజలంతా కూడా ఎంతో అన్యోన్యంగా జీవించాలి, ప్రేమానురాగాలతో జీవించాలి అని మనకు కవి సందేశాన్ని ఇస్తున్నాడు. లకుముకి పిట్ట దంపతులలాగా ప్రజలంతా కూడా ప్రేమానురాగాలతో నివసించాలి. ఇంతకు మరి ప్రజలంతా కూడా లకుముకి పిట్ట దంపతులాగా ప్రేమానురాగాలతో నివసించాలని చెప్తున్నారు కదా. ఇంతకీ ప్రేమ అనురాగము అంటే ఏమి, అనురాగ సందేశాలు పంచుకోవడం అంటే ఏమి, మనం అనురాగ సందేశాలని ప్రకృతిని చూసి నేర్చుకోవాలి అంటున్నాం కదా. ఇంతకు అనురాగము అంటే ఏమి మీకు తెలుసా? ఏమీ లేదు, ఒకరిపై ఉన్నటువంటి ప్రేమను అనురాగము అంటారు. ఒకరిపై ఉన్నటువంటి ప్రేమను ఏమంటారు? అనురాగము అని అంటాము. ఆ ప్రేమను మనసులో దాచుకోకుండా వారికి తెలియజేయడమే అనురాగ సందేశము. అంటే మనకు ఒకరిపైన ఉన్నటువంటి ప్రేమను మనం మనలోనే దాచుకోకూడదు. దాచుకోకుండా ఏం చేయాలి? వారికి అందజేయాలి, వారికి చెప్పాలి. మరి ఎలా చెప్పాలి? మాటలతో, లేఖలతో, బహుమతులతో, చిత్రలేఖనలతో, పాటలతో ఎలాగైనా సరే తెలియజేయచ్చు. అలా తెలియజేయడం వల్ల ఏమి ఉపయోగం అంటే మనం వారికి శాశ్వతంగా గుర్తుండిపోతాము. అర్థమైందా? ఏమీ లేదు, మనలో ఉన్నటువంటి ప్రేమానురాగాలను మనకు ఇష్టమైన వాళ్ళకు ఏం చేయాలి? వెంటనే తెలియజేయాలన్నమాట. దేని ద్వారా తెలియజేయాలంటే మనం మాటల రూపంలో కానీ, తర్వాత పాటల రూపంలో కానీ, చిత్రలేఖనాల ద్వారా కానీ, లేదా ఏదో ఒక బహుమతి ఇచ్చి కానీ, లేదా ఒక లెటర్ రాసి లేఖ ద్వారా కానీ మనలో వాళ్ళ పట్ల మనకున్నటువంటి ప్రేమను మనము తెలియజేయాలి. ఇలా తెలియజేయడం ద్వారా ఏమవుతుంది? మనం వారికి శాశ్వతంగా గుర్తుండిపోతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రేమానురాగాలతో ఉండాలని ప్రజలకు తెలియజేస్తున్నాడు కవి. మబ్బు పట్టే వేళ ఆనందంతోని నెమళ్ళు పురి విప్పి నాట్యము ఆడుతున్నాయి. చూసారా ఇక్కడ ఏం చేస్తున్నాయి? నెమళ్ళు తమ యొక్క పురిని విప్పి నాట్యం చేస్తున్నాయి. ఎప్పుడు? చీకటి పడేటప్పుడు కదా. ఇక్కడ నెమళ్ళ నాట్యం. మబ్బు పట్టే వేళ ఆనందంతో ఏం చేస్తున్నాయి నెమళ్ళు? పురి విప్పి నాట్యాన్ని ఆడుతున్నాయి. తర్వాత ఇక్కడ చూశారు కదా, కొండలపై నుండి, ఇక్కడ కొండలపైన ఉండి ఏమొస్తుంది బాగా గమనించండి. కరెక్టే కదా. కొండలపై నుండి దూకుతూ సెలయేరు ఏం చేస్తుంది? వయ్యారంగా ముందుకు సాగుతుంది. ఈ చిత్రాన్ని బాగా చూసినట్లయితే మనకు ఇక్కడ కొండలపై నుండి సెలయేరు అనేది దూకుతూ వయ్యారంగా ముందుకి సాగుతుంది. ఇది ఏ విధంగా అనిపిస్తుందంటే ఈ చిత్రము అది చూడడానికి ఆ యొక్క సరస్సు పైనుంచి అలా దూకుతూ వస్తుంటే అది చూడడానికి ఎలాగుందంటే కన్యలకు ఆటపాటలు నేర్పుతున్నట్టుగా ఉంది. కన్యలకు ఆ యొక్క సరస్సు అనేది పైనుంచి దూకుతున్నటువంటి సెలయేరు అనేది ఈ కన్యలకు నాట్యం నేర్పిస్తుందేమో అన్నట్లుగా ఉందన్నమాట. ఇవి మనుషులంతా స్వేచ్ఛ, సమత, మమతలతో జీవించాలనే సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రజలంతా కూడా సమత మమతలతో
మెలగాలి అనేటువంటి మనకు సందేశాన్ని ఇస్తున్నాయి. ఇంతకీ సమత అంటే ఏమి? సమత అంటే అందరూ సమానమే అని అర్థం అన్నమాట. కానీ మానవులు ఏం చేస్తున్నారు? అందరూ సమానమని అనుకోకుండా కులాల పేరుతో, మతాల పేరుతో ఎట్లో కొట్టుకుంటూ పేదవారు ధనికులు అనేటువంటి భేదాలతో, కులాలు చూసారా ఇక్కడ, ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ వీరంతా ఏం చేస్తున్నారు? కులాల పేరుతో, మతాల పేరుతో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా కొట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత ధనికులు, పేదలు అనేటువంటి భేదాలతో కూడా కొట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారన్నమాట. చూసారా ఇక్కడ, కులాల పేరుతో, మతాల పేరుతో పేదవాళ్ళు, ధనికులు అంటూ కొట్లాడుకుంటూ ఒకరొకరు చంపుకుంటున్నారు. కనీసము ఆ పక్షులు, కొండలు, సెలయేర్లు వీటిని చూసైనా మనమంతా కూడా సమత మమతలతో మెలగాలి అని, మమత అంటే ఏమి? అభిమానంతో మెలగాలి అన్నటువంటి సందేశాన్ని ప్రకృతి మనుషులకు అందిస్తుంది. ప్రకృతి ఇంకా ఏం చెప్తుందంటే క్రమశిక్షణతో మెలగాలి అనే విషయాన్ని కూడా మనకు చెబుతుంది. సోమరితనం అంటే ఏమిటో తెలియని చీమలు ఎన్నో కష్టాలను, ఇక్కడ చూసారా చీమలు ఎంత కష్టపడి ధాన్యపు గింజలను ఏరుకొని పోతున్నాయి. బాగా గమనించండి. ఒక వరుసలో శిక్షణతోని ఏవి కొట్లాడుకోకుండా ఎంత ఐక్యమత్యంతో ఎంత బాగా పోయిస్తున్నాయి చూడండి. లైన్లో పోతున్నాయి చూసారా, వరుసలో. కాబట్టి సోమరితనం అంటే ఏమిటో తెలియని చీమలు ఎన్నో కష్టాలను ఓర్చుకొని కలిసికట్టుగా ఏం చేస్తున్నాయి? తమ యొక్క ఆహారాన్ని సేకరిస్తున్నాయి. అంతే కదా, ఎంత కలిసికట్టుగా ఉన్నాయి చూడండి. అంతేకాదు కింద చూడండి తేనెటీగలు. ఈ తేనెటీగలు ఏం చేస్తున్నాయి? ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఆ తేనెను ఇతరులకు పంచుతున్నాయి. అంతే కదా, తేనెటీగలు ప్రతి పువ్వులోని మకరందాన్ని తీసుకొని వచ్చి దాచిపెట్టి చివరికి బాటసారులకు ఇచ్చేస్తాయి. అంటే ఇక్కడ చీమలు కూడా ధాన్యపు గింజల్ని క్రమశిక్షణతో ఏరుకొని వచ్చి దాచిపెట్టుకుంటున్నాయి. అంటే దీనిని చూసి కూడా మనము చాలా విషయాలను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మానవులు క్రమశిక్షణతో మెలగాలి, ఐక్యమత్యంగా ఉండాలి, ఉన్నంతలో ఇతరులకు మనము సహాయం చేయాలి అనేటువంటి సందేశాన్ని ఇక్కడ మనకు చీమలు, తేనెటీగల ద్వారా మనము తెలుసుకోవాలి. అర్థమైందా? చీమలు ఏం చెప్తున్నాయి? చీమల ద్వారా మనము ఐక్యమత్యంగా ఉండాలి, అంతే కదా, క్రమశిక్షణతో ఉండాలి, కలిసికట్టుగా వెళ్ళి చీమలు ఏ విధంగా అయితే ధాన్యపు గింజలు తెచ్చుకుంటాయో అలాగే మనుషులు కూడా ఐక్యమత్యంతో ఉండి ఒకరొకరు సహకరించుకోవాలి అనే సందేశాన్ని చీమలు ఇస్తున్నాయి, క్రమశిక్షణతో ఉండాలని. అంతేకాదు తేనెటీగలు కూడా ఏం చేస్తున్నాయి? తేనెను తీసుకొని వచ్చి ఇతరులకు పంచుతున్నాయి. అలాగనే మనుషులు కూడా తమకున్నంతలో ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి సందేశాన్ని ఇవ్వడము జరిగింది. ఇక చూసారు కదా, కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మధ్య లోయలలో ఎర్రని కాంతి, అంతే కదా, సూర్యకిరణాలు ఆ కొండల మధ్యలో నుంచి పడతాయి కాబట్టి కొండల మధ్య లోయలలో ఎర్రని కాంతి పుట్టి అది అంతా వ్యాపిస్తుంది. అలా వ్యాపించి ఆ కాంతి అనేది కొమ్మలపైన, రెమ్మలపైన పడుతుంది. అలా పడినప్పుడు కొమ్మలలో, రెమ్మలలో అందాలు అనేటువంటివి చిందిస్తూ ఉంటాయి. విచ్చుకున్నటువంటి పూల సువాసనను కూడా వ్యాపింపచేస్తాయి. అంతే కదా, నిండుగా పూలు పూసినటువంటి పూలు ఉంటాయి కదా, ఆ యొక్క సూర్యకిరణాలు, ఎర్రని కాంతి కిరణాలు ఈ పూల మీద పడేసరికి ఏమవుతుంది? ఆ విచ్చుకున్నటువంటి పూల సువాసన అనేది అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఒక కవితలాగా సాగిపోతూ మానవ మనుగడకు చక్కటి దారులను చూపిస్తుంది. అర్థమైందండి? మరొకసారి ఏమీ లేదు, కొండలు ఉంటాయి కదండి,
ఈ కొండల మధ్య ఎర్రని కాంతి కిరణాలు పుట్టి వ్యాపిస్తాయి. అలా వ్యాపించినప్పుడు ఆ కాంతి అనేది ఎక్కడెక్కడ పడుతుంది? కొమ్మలపైన పడుతుంది, రెమ్మలపైన పడుతుంది, తర్వాత పూల మీద విచ్చుకుంటున్నటువంటి పూల మీద కూడా పడతాయి. అలా పడినప్పుడు ఏమవుతుంది? ఆ పూల సువాసన అనేది అంతటా వ్యాపిస్తుంది. మరి ఇది ఏం చెప్తుందంటే, ఒక కవితలాగా సాగిపోతూ మానవ యొక్క మనుగడకు చక్కటి దారులను చూపిస్తుంది. అర్థమైంది కదా? తర్వాత మతాలు అనేటువంటివి ప్రజలందరికీ ప్రేమ అనురాగాలను పంచడానికి పుట్టాయి. ఈ విధంగా అన్నమాట. ప్రేమ అనురాగాల్ని పంచడానికి పుట్టాయి. కానీ కొందరు ఏం చేస్తున్నారు? ఇతర మతాలను నిందిస్తూ వారి మతమే గొప్ప అనే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. చూసారా ఇక్కడ ఏం చేస్తున్నారు? కొందరు మతాలను నిందిస్తున్నారు, ఇతర మతాలను నిందిస్తూ వారి మతమే గొప్ప అనే విధంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ చూడండి, తమ మతమే గొప్ప అనే విధంగా ప్రచారాలు చేస్తూ ఇతర మతాలను నిందిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. మత గొడవల్ని సృష్టించి ఎందరినో చూడండి ఇక్కడ కొట్లాడుకుంటున్నారు. మా మతం గొప్ప, మా మతం గొప్ప అని ఈ విధంగా కొట్లాడుకుంటూ తర్వాత ఒకరికొకరు చంపుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఎందరో అమాయకుల యొక్క ఏమంటారు ప్రాణాలకు బలైపోతున్నారు. ఈ యొక్క మత కలహాల వలన, మత గొడవల వలన సృష్టించడం వలన ఏమవుతుంది? ఎందరో అమాయకులు మరణానికి కారణము అవుతున్నారు. ఇలాంటివి ఇకపైన సాగవు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు. అంటే ఈ విధంగా ఎవరు కూడా భవిష్యత్తులో ఒకరినొకరు మతాల పేరుతో చంపుకోకూడదు, మతాల పేరుతో కొట్లాడుకోకూడదు అని కవి చెబుతున్నాడు. భవిష్యత్తులో ఇలాంటివి అసలుకు జరగకూడదు. మతం అనేది మానవత్వాన్ని పరిమళింపజేయాలి. మతం అనేది మానవత్వాన్ని పరిమళింపజేయాలి అని కవి యొక్క భావన. తర్వాత ఇక్కడ చూడండి, ఆకాశం, నీలి ఆకాశం ఉంది కదా, ఈ ఆకాశంలో నీలి మేఘాలు, తర్వాత కింద పక్షులు ఎగురుతుంటాయి కదా, పైన ఎగురుతుంటాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు అందంగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి. నీలి మేఘాల పైన ఆకాశంలో పక్షులు అందంగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి. తర్వాత కింద చూడండి, కర్షకులు, కార్మికులు ఏం చేస్తున్నారు? నిరంతరము శ్రమిస్తూనే ఉంటారు. ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులు కూడా ప్రజలు స్వేచ్ఛగా సమానత్వం సాధించాలి. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలి అని సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది. చూసారా? అంటే పక్షులు ఏ విధంగా అయితే స్వేచ్ఛగా హాయిగా ఆకాశంలో ఎగురుతూ సంతోషంగా ఉన్నాయో, అలాగే భూమిపై నివసించే కార్మికులు, కర్షకులు కూడా నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ అన్ని ప్రాణులకు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అందరూ సమానంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి, శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలి అని చెప్తున్నాడు కవి. ఈ విధంగా ప్రకృతిని మానవునికి అనుసంధానం చేసి ప్రకృతి సందేశం మనకు చక్కని ఉదాహరణగా వివరించారు కవిగారు. మరొకసారి టూకీగా చెప్తానండి, ఒకసారి వినండి. ఏమీ లేదు, ఇక్కడ చూశారు కదా ఏమున్నాయి? అందమైన మేఘాలు ఉన్నాయి, కింద ఏమున్నాయి? పర్వత శిఖరాలు ఉన్నాయి కదా. మరి ఆకాశంలో మీరు ఎప్పుడైనా చూసింటారు కదా, ఆకాశంలో ఏముంటాయి మీకు అందరికీ తెలుసు. అందమైన మేఘాలు ఉంటాయి, తర్వాత ఎత్తైన పర్వతాలు ఉంటాయి. మీరు బాగా గమనించినట్లయితే ఈ అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటాయి. కొండ కోనలలో పూలతో నిండినటువంటి తీగలు తన దగ్గరలో ఉన్నటువంటి చెట్లను అల్లుకుంటాయి. అలాగే మనుషులు కూడా మేఘాలు పర్వతాలలాగా, చెట్లు తీగలలాగా కలిసిమెలిసి ఉండాలని, ఐక్యతను పెంచుకోవాలని కవి చెబుతున్నాడు. అర్థమైందా? అంటే మేఘాలు పర్వతాలు ఏ విధంగా అయితే కౌగిలించుకున్నాయో, చెట్లు తీగలు ఏ విధంగా అయితే అల్లుకుంటున్నాయో, అలాగే మనుషులు కూడా
మేఘాలు పర్వతాలలాగా, చెట్లు తీగలలాగా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఐక్యమత్యాన్ని పెంచుకోవాలి అనేటువంటి సందేశాన్ని కవి ఇవ్వడము, ప్రకృతి సందేశాన్ని ఇస్తున్నాడనమాట. అంటే పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవాలని, ప్రేమానురాగాలతో జీవించాలని మానవులకు ప్రకృతి సందేశం ఇస్తుంది. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ప్రజలంతా సమతా మమతలతో మెలగాలనే సందేశాన్ని కూడా ఇస్తున్నాయి. సమత అంటేమి, అందరూ సమానమే అని అర్థం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, నేడు కులాల పేరుతో, మతాల పేరుతో, ధనికులు పేదలైనటువంటి భేదాలతోని కొట్లాడుకుంటూ చంపుకుంటున్నారు. కనీసం ప్రకృతిలోని పక్షులు, కొండలు, సెలయేళ్ళు వీటిని చూసైనా మనం సమతా మమతలతో మెలగాలి అని, మమత అంటే అభిమానంతో మెలగాలి అని కవి గారు చెబుతున్నారు. ప్రకృతి మనకి ఇంకా ఏం చెప్తుందంటే క్రమశిక్షణతో మెలగాలని చెబుతుంది. క్రమశిక్షణతో మెలగాలని చెప్తుంది అన్నాను కదా. ప్రకృతిలో ఉండే చిన్న ప్రాణి ఏది, చీమ కదా. వాటిని మీరు గమనించినట్లయితే అవి తిండి గింజలు సేకరించేటప్పుడు ఒక వరుసలో నడుస్తూ క్రమశిక్షణను పాటిస్తూ ఆహారాన్ని సేకరిస్తాయి. అలాగే తేనెటీగలు కూడా ఏం చేస్తాయి, ఒక క్రమశిక్షణతో తేనెను కూడా పెట్టి ఇతరులకు పంచుతాయి. కాబట్టి మనుషులు ఈ చిన్న జీవుల నుండి క్రమశిక్షణతో మెలగాలి అని నేర్చుకోవాలి, అనురాగ సందేశాలను పంచుకోవాలి అని ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. ఇంతకు అనురాగం అంటే ఏమిటో అని మీకు తెలుసా? ఇందాక చెప్పాను కదా, మరొకసారి చెప్తున్నాను. ఒకరిపైన ఉన్నటువంటి ప్రేమను అనురాగమని అంటారు. ఆ ప్రేమను మనసులో దాచుకోకుండా వారికి తెలియజేయడమే అనురాగ సందేశము. మరి ఈ సందేశాలను ఎలా తెలియజేయాలని చెప్పాను? మాటల రూపంలో, లేఖల రూపంలో, బహుమతుల రూపంలో, చిత్రలేఖనాలతో, పాటలతో ఎలాగైనా తెలియజేయచ్చు. అలా తెలియజేయడం వల్ల ఏమి ఉపయోగం అంటే, మనం వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, ఎంతగా ప్రేమిస్తున్నామో శాశ్వతంగా గుర్తుండి పోతుంది. ఇలాగా మనుషులు ప్రకృతిని చూసి పైన చెప్పిన వాటిని అలవరుచుకుంటే మనలో ఉండే ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు పోయి మంచిగా క్రమశిక్షణతో, ఐక్యమత్యంతో మెలిగి పరస్పరం సహకరించుకుంటూ జీవిస్తే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎందుకోసము చెప్పండి? ఐక్యమత్యమే మహాబలం కదా. ఐక్యమత్యమే మహాబలం కాబట్టి ఖచ్చితంగా మనము దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎవరు కూడా కొట్లాడుకోకూడదు. కుట్రలు కుతంత్రాలు లేకుండా క్రమశిక్షణతో ఐక్యమత్యంగా ఉన్నామనుకోండి, మనము ఏదైనా సాధించవచ్చు. ఐక్యమత్యమే మహాబలం. చిన్న చిన్న గడ్డి పరకలు కూడా ఐక్యంగా కలిసి ఏమవుతాయి, గట్టి తాడుగా మారి ఏనుగును బంధించగలవు. కాబట్టి అందరూ ఐక్యమత్యంతో మెలిగితే మనం కూడా ఏదైనా సాధించవచ్చు. కొండల దగ్గర ఉన్నటువంటి సరస్సులను గిరిధరి సరోవరాలు అంటారని చెప్పాను కదా. వీటిని కవి ఏం చేశాడు, అద్దాలతోని పోల్చాడు. ఎందుకంటే అద్దం ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో అలాగే సరోవరంలోని నీరు కూడా అంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది కనుక కవి ఆ విధంగా పోల్చాడు. ఆ నిర్మలమైనటువంటి సరస్సులో తామరలు ఏం చేస్తున్నాయి, తామరలు తుమ్మెదలకు ఏం చేస్తున్నాయి, సంతోషాన్ని పంచుతున్నాయి కదా. మరి అలాగనే వసంతకాలంలో కోకిలలకు మామిడి చెట్లు లేత మామిడి చిగురులను అందిస్తున్నాయి. ఇలా ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయన్నమాట. తర్వాత ఇందాకే చెప్పాను, మేఘాలు కౌగిలించుకోవడము అంటే ఒకరొకరు పరస్పరము సహకరించుకోవాలని. మన్మధుడి వాహనమైనటువంటి రామచిలుకలు రెక్కలు విప్పి ఎగిరినప్పుడు ఏమవుతుంది, ఆకాశం అనే స్త్రీ కళ్ళలో కాంతి అనేది కలుగుతుంది కదా. కాబట్టి మనుషులంతా కూడా ఇలా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్తున్నారు. తర్వాత లకుమికి పిట్ట దంపతులలాగా ప్రజలంతా కూడా అన్యోన్యంగా ప్రేమానురాగాలను పంచుకుంటూ ఉండాలని కవిగారే చెప్పారు. తర్వాత చీకటి పడేటప్పుడు నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తుంటాయి కదా. తర్వాత సెలయేరులోంచి పైనుండి నీరు కిందికి దూకుతుంది. దాన్ని కవి ఏం పోల్చాడు, అవి కన్య పిల్లలకు నాట్యం నేర్పిస్తున్నాయో అన్నట్లుగా ఉన్నాయని వర్ణించడము జరిగింది.
ప్రజలంతా కూడా ఐకమత్యంగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి, ఉన్నంతలో ఇతరులకి సహాయం చేయాలి. తర్వాత ఇక్కడేముంది, మామూలుగా ఎర్రని కాంతి కొండల నుంచి వ్యాపించి పూల మీద రెమ్మల మీద పడుతుంది కదా, అంటే అక్కడ పూల సువాసన అంతా వ్యాపించినట్లుగా అందరూ కూడా బాగా చక్కటి దారులు ప్రజలకు చూపించాలి అని చెప్తున్నాడు. మతాలు అనేటువంటి ప్రజలందరినీ ప్రేమానురాగాలు పంచేలాగా ఉండాలి, కానీ కొట్లాటలు పెట్టేలాగా ఉండకూడదని కవిగారి యొక్క అభిప్రాయం అన్నమాట. ఎటువంటి మత కలహాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. అంటే పక్షులు ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఎగురుతున్నాయో అలాగే మనుషులంతా కూడా స్వేచ్ఛగా జీవించాలి. అందరూ సమానమే, ధనిక పేదలు అనేటువంటి భేదం ఉండకూడదు. కర్షకులు, కార్మికులు ఎంతో కష్టపడి శ్రమిస్తారు కాబట్టి వారందరినీ కూడా సమానంగా చూడాలి అని కవి యొక్క భావన. అర్థమైంది కదండి ప్రకృతి సందేశము సారాంశము.